మీరు ఎంతవరకు చదువుకున్నారు? అంటే చదువుకుంటున్నారా ఇంకా? చదువుతున్నా. ఏం చదువుతున్నారు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. డిగ్రీ సెకండ్ అంటే డిస్టెన్స్‌లో చేస్తున్నారా? ఇప్పుడు ప్రెజెంట్ డిస్టెన్స్లో చేస్తున్నా. బట్ అనుకున్నాను నేను కూడా కాలేజ్ వెళ్ళి చదవాలని. బట్ సెట్ అవ్వట్లేదు. సెట్ అవ్వట్లేదు. అంటే ఇది కాకుండా ఇంకా మీరు డాన్స్ అట్లాంటివి ఏమైనా నేర్చుకుంటున్నారా? డాన్స్ నాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఓకే. చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. ఇప్పుడు మీకు ఇష్టమైన హీరో ఎవరు? దుల్కర్ సల్మాన్. దుల్కర్ సల్మాన్. మలయాళం హీరో. మలయాళం హీరో. ఓకే. అలా ఒక్కొక్క ఇండస్ట్రీకి ఉన్నారు. బట్ నేనేం చెప్తానంటే ఎవ్రీబడి ఈజ్ గుడ్ యాక్టర్. నాకు అందరూ ఇష్టమే. నాకు చూసిన ప్రతి మూవీకి నేను ఫ్యాన్ అయిపోతాను. అలా ఒక్కొక్కరిని మారుస్తూ ఉంటాను. బట్ అందరూ ఇష్టమే యాక్టింగ్ని బట్టి. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం అంటే మీ మమ్మీ కూడా సినిమాల్లో ఉన్న మీకు తెలీదు మీరు ఇండస్ట్రీకి వచ్చేసరికి. ప్లస్ మీరు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు ఫస్ట్ మీరు చేసింది ఏది? ఇదే మూవీ? అదే మూవీ. ఓకే. అందులో చేసేప్పుడు మీకు ఫస్ట్ టైం కెమెరా ఫేస్ చేసినప్పుడు చుట్టూ జనాలు ఉంటారు, అందరి మధ్యలో యాక్షన్ చేయాలి, అట్లే ఏమని మీరు ఇంట్రావర్ట్ యాక్చువల్గా ఎట్లా అనిపించింది? యాక్చువల్లీ నాకు భయం ఉండేది అంతకుముందు. ఎలా ఫేస్ చేస్తాను మా మమ్మీ నాకంటే మా మమ్మీకి ఎక్కువ భయం ఉండేది. చేస్తుందా లేదా, ఏం చేస్తుంది, భయపడుతుందా అని. బట్ నాకేం అనిపించలేదు. లిటరల్లీ నిజమే చెప్తున్నా, నాకేం అనిపించలేదు. కెమెరా ముందు వెళ్ళగానే ఒక వీడియో షూట్ చేసినట్టే అనిపించింది. ఫస్ట్ సీన్ ఏంటి మీది? అప్పుడు ముహూర్తం షాట్ అప్పుడు తీశారు. అది హారతిస్తాను, బాగా మంచిగా వెళ్ళేసిరా, నీకే విజయం దక్కుతుంది అన్న ఒక డైలాగ్ మీద బేస్డ్ సీన్. అదే నాకు గుర్తుంది. నేనేం భయపడలేదు. అది ఇంకా రిలీజ్ అవ్వలేదు కదా మూవీ? రిలీజ్ ఇంకా మీకు ఫ్యూచర్లో ఎవరితో యాక్ట్ చేయాలని ఉంది? ఏదైనా హీరోలతో, ఎవరితో? అందరితో యాక్ట్. అది చిన్న పెద్ద అని నాకేం లేదు. నేనైతే అందరితో యాక్ట్ చేయాలనుకుంటాను. ఎందుకంటే ఇది అదృష్టం. అవును. ఒకటి మిస్ చేసుకున్నా విల్ ఫీల్ లైక్ రిగ్రెట్. అది చిన్నదైనా పెద్దదైనా ఆఫర్ వస్తే చేసేస్తాను. ఇప్పుడు హీరోయిన్ అన్న తర్వాత కొంచెం గ్లామర్ రోల్స్ కూడా చేయాల్సి ఉంటుంది కదా. డ్రెస్సింగ్ విషయంలో అట్లా ఏమన్నా పెట్టుకున్నారా పర్టికులారిటీస్? పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ ఉంటుంది. నేను ఇప్పుడిప్పుడే వస్తున్న హీరోయిన్ కాబట్టి నాకు ఆల్మోస్ట్ నేను ఒక సాయి పల్లవి, కీర్తి సురేష్, ప్రియాంక మోహన్ అలానే ఉండాలని నా ఫీలింగ్. చూద్దాం ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలియదు. అదే. సో ఐ లీవ్ ఇట్ టు. అంటే మీరు కెమెరా ముందు ఫస్ట్ భయపడలేదు అంటే యాక్టింగ్ మీకు అలా వచ్చేసింది అంతే? అంటే నేను ఒక 1 month వెళ్ళాను. చారీ సార్ అని, ఆయన మంచి యాక్టింగ్. నాకు వచ్చిన 1 monthకే నాకు అంతకుముందు బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ కొంచెం కష్టం. అవన్నీ మొత్తం ఒక 1 monthకి వెళ్ళంగానే ఆయన మంచిగా నేర్పించేశారు. రోజు హోంవర్క్ కూడా పంపించేవారు. ఎప్పుడు మిస్ అయిన క్లాసెస్ ఆయన ద్వారా నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్ వచ్చేసింది.